ఈటెల రాజేందర్ గారు, మీరు ఈరోజు బీజేపీ ఎంపీ. బీజేపీ విధానం కాళేశ్వరం మీద, ఆ కాళేశ్వరం అనేది బీఆర్ఎస్కి ఏటీఎం. ఇది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో క్యాంపెయిన్లో చెప్పిన మాట. కానీ అసలు ఇప్పుడు మీ విధానం ఏంటి? కాళేశ్వరం నిజంగా ఏటీఎమ్మా బీఆర్ఎస్కి? లేదు, ఈరోజు మీరు ప్రొటెక్ట్ చేస్తున్న తీరుని బట్టి చూస్తే అదేం కాదని చెప్పదలుచుకున్నాను. నేను చెప్పుడు కాదండి, ఇంజనీర్లే అప్పుడప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ చూసినా కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పిండ్రు. ఇంజనీర్ తీసుకోవచ్చా అండి? కానీ ఓసారి ఒక విషయం చెప్పండి రాజేంద్ర, అసలు కాళేశ్వరం వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉందా లేదా మీరు చెప్పండి మీ దృష్టిలో యాజ్ ఎ ఈటెల రాజేంద్ర. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ బీఆర్ఎస్ లీడర్గా, ఇప్పుడు బీజేపీ లీడర్ గా. కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఉపయోగం ఉందా లేదా? 100% ఉపయోగం, 100% ఉందండి. 100% ఉపయోగం. యాజ్ ఎ ఈటెల రాజేంద్ర అండర్లైన్ చేస్తున్నాను. ఈటెల రాజేందర్ అంటోడు చెప్తున్న మాట, నా ఎస్ఆర్ఎస్పి, నా ఉత్తర తెలంగాణ ప్రాణ ప్రధాని ఏదైతుందో నా సెకండ్ విడతకు నీళ్ళు ఇవ్వలేకపోయింది. నా ఎస్ఆర్ఎస్పి ఇవాళ ఫేజ్ 1లో కూడా బాయిలు లేకుండా, బోర్లు లేకుండా నా పంటలు పండలేదు. ఇవాళ ఎస్ఆర్ఎస్పిలో 14,40,000 ఎకరాలు 100% ఎక్కడ కూడా బాయిలు లేకుండా, బోర్లు లేకుండా, కొత్తగా మళ్ళీ పుడక తీయకుండా చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందించింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మిడ్ మానేర్ కట్టిన తర్వాత ఆనాడు మాకు ఒకటే రిజర్వాయర్ ఎల్ఎండి మాత్రమే 24 టీఎంసీలు మాత్రమే ఉండే. కానీ ఇవాళ ఇంకొక 25 టీఎంసీల నీళ్ళు మిడ్ మానేర్ వచ్చిన తర్వాత నా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు మొత్తంలో నీళ్లకు గ్యారంటీ ఏర్పడ్డది. ఈవెన్ దాని రీడిజైనింగ్ పేరిట ఇవాళ మిడ్ మానేర్ నుంచి అవసరమైతే రివర్స్ పంపింగ్ ఏదైతే పెట్టామో, రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, నిజామాబాదు నుంచి కరీంనగర్కి వచ్చేటువంటి ఇవి కూడా గ్యారంటీ ఏర్పడ్డది. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ నేను రికార్డు చెప్తా ఉన్నా, కొన్ని మర్చిపోని అవి నా వాగులు పారండి. నా వాగు మొత్తం ఆ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద, లేదా ఇలా ప్రాణహిత చేవెళ్ళ, ఇలా లేకపోతే మేడిగడ్డ చేవెళ్ళ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అన్ని వాగులు, అన్ని వంకలు పొంగి పొరున్నాయి. ఇవాళ కొన్ని వందల చెక్ డ్యామ్లు కట్టబడ్డాయి. ఇవాళ ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడబడ్డది. ఇవాళ మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఛార్జ్ అయింది. బావులలో నీళ్ళు వచ్చినాయి, బోర్లలో నీళ్ళు వచ్చినాయి. అన్నిటికీ మిక్కిలి ఇవాళ అన్ని చెర్లల్లో ఎండాకాలంలో కూడా మత్తలు పోసిన సందర్భం మీరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈవెన్ మహబూబ్నగర్ లాంటి ప్రాంతంలో కూడా ఆనాడు పూర్తి చేయబడిన ప్రాజెక్టు పూర్తి చేయబడి ఇవాళ ఎండాకాలంలో మత్తలు దూకినటువంటి విషయం మర్చిపోకండి. ఇవాళ వీళ్ళు అంటున్నారు ఏదో ఇప్పుడు కూడా పంటలు పండినాయి కదా, ఇవి కాదు. ఇవాళ సాక్ష్యం నేను 14 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను 20 ఏళ్ళుగా ఉన్నాను. నేను హుజురాబాద్లో నా ఎజెండా ఏముందో తెలుసా అండి? ఆ కాలువల పండి తిరుక్కుంటా నీళ్ళు రావట్లేదు కదా, చివరి ఆయకట్టుకు తప్పకుండా నీళ్ళు ఇస్తామని చెప్పేదే మా ఎజెండా ఉండే, గుర్తుపెట్టుకోండి. వరంగల్కైనా నీళ్ళు రాలేదండి, నల్లగొండకైనా నీళ్ళు రాలేదండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కరెంటు బిల్లు అవుతుంది? 10,000 కోట్లు అవుతుందా? దీనికి ఎంత పోవట్లేదు. కానీ ఇప్పుడు ఇంత సుదీర్ఘంగా చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాళేశ్వరం అనేది తెలంగాణకి అద్భుతమైన వరం అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన వరం. అదే కాళేశ్వరం అద్భుతమైన వరం. అది మేడిగడ్డ కడతారా, లేకపోతే ఇంకో తుమ్మిడిహాటి దగ్గర కడతారా, అది వేరే విషయం. ఎక్కడ కడతారనేది ఇంపార్టెంట్. కానీ తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన అక్కరైత ఉంది. కట్టిన ప్రాజెక్టు, వచ్చిన నీళ్లు తెలంగాణకి అద్భుతమైన సస్యశ్యామలం కావడానికి ఉపయోగపడిందని చెప్పదలుచుకున్నాను. నేను ఒకటి అంటున్నా, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, మొన్న వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఏడ్చిన రైతులు, నీళ్ళు లేవు, చివరి ఒక తడి, ఒక 2 తల్లు లేక నీళ్ళు పంటలు వెళ్ళిపోతాయని చెప్పి ఏడ్చిందండి. ఇవాళ అది కనుక ఉంటే చివరిలో ఒక 4 టీఎంసీలో 10 టీఎంసీలో నీళ్ళు ఎత్తిపోసుకుంటే ఆ పంటలు కాపాడబడేటువంటి భావన నాకు ఉందండి. కాళేశ్వరం ఏటీఎంలో ఉపయోగపడవచ్చు. కాళేశ్వరం వాళ్ళ కుటుంబానికి 1,000 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టవచ్చు. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. లక్షల కోట్లలో ఎన్ని 1,000 కోట్లు తినడం నేను దాని గురించి మాట్లాడతాను. కానీ ప్రాజెక్టు కట్టడం వల్ల నా తెలంగాణలో నా మత్స్య సంపద పెరిగింది, తెలంగాణలో ఎకలాజికల్ బ్యాలెన్స్ వచ్చింది, తెలంగాణలో బోర్లు ఎండకుండా అయిపోయినాయి, ఆ ప్రాంతంలో తెలంగాణలో బావులు ఎండకుండా అయిపోయినాయి, తెలంగాణ బావులు మళ్ళీ పూడిక తీసే అక్కడ లేకుండా తెలంగాణ పంట పొలాలలో వేసిన నాట్లు తప్పకుండా పంట పండితే విశ్వాసం అయితే వచ్చింది. సో అంటే